చాలా మందికి క్రికెట్ అనేది ఒక ఎమోషన్. క్రికెట్ మైదానం అనేది ఎంతో మంది క్రికెటర్లకు గొప్ప స్నేహాలను కానుకగా ఇచ్చింది. కానీ స్నేహం మాటన కొందరు వెన్నుపోటు పొడిచిన ఉదాంతాలు కూడా ఉన్నాయి. అచ్చంగా ఇలాంటి వెన్నుపోటు కథని ఈ స్టోరీలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక క్రికెటర్ తన తోటి క్రికెటర్కు చేసిన ద్రోహం కారణంగా భార్యాభర్తల సంబంధాన్ని విచ్ఛిన్నమైంది. ఈ కేసు శ్రీలంకలో వెలుగు చూసింది. శ్రీలంక మాజీ క్రికెటర్ తిలక్ రత్నే దిల్షాన్ కు అతని సహచరుడు ఉప్పల్ తరంగ్ స్నేహం మాటన వెన్నుపోటు పొడిచాడు. వాస్తవానికి ఇది భార్యాభర్తల కేసు. ఉప్పల్ తరంగ్ దిల్షాన్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది 2008లో జరిగింది. అయితే ఆ సమయంలో తిలక్ రత్నే దిల్షాన్ తన భార్య నీలంక వితనేకు వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నాడు. అది కూడా తన సహచర ఆటగాడు ఉప్పల్ తరంగ్ తోనే తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకుని దిల్షాన్ మరింత షాక్ కి గురయ్యాడు. నిజానికి ఈ సంఘటన దిల్షాన్ ను మానసికంగా కుంగదీసింది. వీళ్ళ బంధం బీటలు వారే సమయానికి వీరికొక కొడుకున్నాడు. ఈ మొత్తం సంఘటన తర్వాత దిల్షాన్ నీలంక వితనేకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. విడాకుల తర్వాత దిల్షాన్ తన బిడ్డను తనతో ఉంచుకోవడానికి నిరాకరించి తన మాజీ భార్య వద్ద వదిలేసెళ్లాడు. విడాకుల తర్వాత నీలంక వితనగి ఉప్పల్ తరంగ్ ను వివాహం చేసుకుంది. ఒకప్పుడు శ్రీలంకలో దిల్షాన్ మాజీ భార్య తరంగ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చే సమయానికి దిల్షాన్ శ్రీలంకలో సూపర్ స్టార్. తరంగ్ ఇంకా తన కెరీర్ ను నిర్మించుకుంటున్నాడు. దిల్షాన్ విదేశీ పర్యటన కోసం చాలా కాలం పాటు ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు తరంగ్ వారి ఇంటిని సందర్శించేవాడని చెబుతారు. ఈ సమయంలోనే నీలంక తరంగ్ మధ్య సాన్నిహిత్యం పెరిగి వారిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని చెబుతారు. ఇదంతా అయిపోయిన కొంతకాలం తర్వాత దిల్షాన్ మంజుల తిలినిని వివాహం చేసుకుని జీవిత గమనంలో ముందుకు సాగిపోయాడు. అయితే 2011 ప్రపంచ కప్ లో శ్రీలంక తరపున కలిసి ఆడినప్పుడు దిల్షాన్ తరంగ్ మధ్య ఒక వింత పరిస్థితి ఏర్పడింది. అయితే వారు తమ వ్యక్తిగత విద్వేషాలను పక్కన పెట్టి దేశం కోసం మైదానంలోకి అడుగుపెట్టి కలిసికట్టుగా పోరాడారు. వీళ్ళిద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేసి వారి జట్టును ఫైనల్స్ వరకు నడిపించారు. కానీ ఫైనల్లో మాత్రం శ్రీలంక భారతదేశం చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.